ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి సమావేశమయ్యారు. వరదల కారణంగా జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ కేంద్ర సహకారం అందించాలని వారు కోరారు. ఇక ఆగస్టు 25 నుంచి 28 వరకు పడిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. మంత్రులు అందజేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్ వంటి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పంటలు, పశువులు, ఇల్లు, రహదారులు, విద్యుత్ సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. ఇక ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 5,018 కోట్ల విలువైన నష్టం సంభవించిందని నివేదికలో స్పష్టం చేశారు. రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ, నీటిపారుదల వనరులు, గ్రామీణాభివృద్ధి, వైద్య సదుపాయాలు, పశుసంవర్ధక, మున్సిపల్ పరిపాలన, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం వంటి విభాగాలపై విస్తృతంగా ప్రభావం చూపిందని వివరించారు. అత్యవసర మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం మాత్రమే దాదాపు 1,500 కోట్లు అవసరమని మంత్రులు పేర్కొన్నారు. ప్రస్తుతం 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సైనిక దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పాడైన మౌలిక సదుపాయాలను తాత్కాలికంగా పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. గత సంవత్సరం వరదల కారణంగా 11,713 కోట్ల నష్టం సంభవించినప్పటికీ కేవలం 416.80 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయని మంత్రులు గుర్తు చేశారు. ఈసారి అంచనా వేసిన 5,018 కోట్లతో కలిపి మొత్తం 16,732 కోట్ల సహాయం విడుదల చేయాలని కేంద్రానికి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో అమిత్ షా సానుకూలంగా స్పందించి త్వరలో కేంద్ర బృందాలను తెలంగాణకు పంపి నష్టాలను స్వయంగా అంచనా వేస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అభ్యర్థనలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.